మనిషి జీవితం ఎన్నెన్నో ఆశల కుసుమం. పువ్వు వికసిస్తూ ఎన్నో అందాలను సంతరించుకున్నట్టు మనిషి పుట్టిన నాటి నుండి ఎన్నో కళ్ళకంటూ జీవితాన్ని మధురంగా ఆహ్వానిస్తాడు. ఎన్నెన్నో ఆశలతో, ఎన్నెన్నో కోరికలతో, ఎన్నెన్నో విజయాల వైపు నడవాలనుకుంటాడు. కానీ కాలం మన సంఖ్యలు వేసి కఠినమైన పరీక్షల మధ్య మనం నిలబెడుతుంది. ఎవరికి తోడవుతారో, ఎవరికి ఆధారమవుతారో, ఎవరితో ఎవరు నడుస్తారో తెలియని ఈ గమ్యంలో మనం ఎంత దూరం ఈ ప్రయాణం చేస్తామో తెలియదు. ఈ ప్రయాణంలో, ఈ గమ్యంలో మనం చేస్తున్న ఈ జీవన ప్రయాణంలో ఎన్నెన్నో ఆటుపోట్లు, ఎన్నెన్నో అడ్డంకులను దాటే శక్తి అందరికీ లేకపోవచ్చు. అడ్డంకులను చూసి భయపడే వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. ఎన్నో అడ్డంకులను దాటుతూ, ఎన్నో వరలను దాటుతూ, ఎన్నెన్నో కోరికలను కలిగిన మనిషి తన ఆశించిన లక్ష్యం వైపు సాగాలని ప్రయత్నిస్తున్న తెగిన రెక్కల వలె నేల మీద పడి నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్న కావలసిన వారు చేతిని అందించక నిరాశ నిస్పృహలతో మనిషి జీవితం ఆరిపోయే దీపంలా అయిపోతుంది. మిత్రులారా, మనిషి జీవితకాలం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి తెలియదు. కానీ ఈ ముగించే దిశలో ఏదో ఒకటి సాధించాలని తప్పన మనిషిని మరింత ఆశల వైపు నడిపిస్తుంది. కానీ సామాజిక పరిస్థితులు, కుటుంబ బంధాలు, సామాజిక విలువలు, సామాజిక సమస్యల మధ్య మనిషి ఎన్నడూ బందీగానే మిగిలిపోతున్నాడు. చివరకు ఆ బంధాల మధ్య, ఆ నిర్బంధాల మధ్య, ఆ యొక్క ఒత్తిళ్ల మధ్య మనిషి జీవితం కలలుగానే మిగిలిపోతూ లాస్ట్కు కాలగమనంలో కలిసిపోతున్నారు. ఇలా ఎందరెందరో తమ జీవితాలు అర్ధాంతరంగానే ముగిసిపోతున్నాయి. మిత్రులారా, మనిషికి ఆశలు, కోరికలు ఉండడం అనేది సహజమే. కానీ కొంతమందికి కోరికలు తీరిన, మరికొంతమందికి తీరని పరిస్థితులు, అవకాశాలు లేక, అవసరాలు తీరక, ఆలోచనలు ముందుకు సాగక మనిషిని నిరాశ నిస్పృహ వెంటాడి చివరకు మనిషి అనుకున్న కోరికలు తీరకుండానే మరణం అంచుల వైపు కొనసాగుతున్నాడు. ఇది మనిషి జీవితం.